ఇంటింటికి వెళ్లి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన కేకే రాజు 45వ వార్డులో శివశక్తి నగర్ రజక కాలనీలో లబ్ధిదారులకు మంగళవారం ఇళ్ల పట్టాలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కంపా హునుక ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాంబే పథకంలో ఇల్లు మంజూరు చేసినప్పటికీ తరువాత పాలకుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులు పట్టాలు పొందలేకపోయారు. ఈ లబ్ధిదారులకు నేడు నేరుగా ఇంటింటికి వెళ్లి కేకే రాజు చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం చేరువ చేసే విధంగా అహర్నిశలు శ్రమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు అందించడంతో పాటుగా లబ్ధిదారులకు శాశ్వత భూ హక్కు కలిగే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతమ్మ ధార ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ గారు, ఆర్ఐ ఇబ్రహీం, 45వ వార్డు అధ్యక్షుడు పైడి రమణ, హరి పట్నాయక్, బాబురావు, వై రాజు, సన్నీ, నాయుడు, దుర్గా, నాయుడు, గణపతి, కోడూరి సత్యనారాయణ, నరసింగ్, రాంబాబు, వెంకట్రావు, అప్పారావు, కె చిన్న, ఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు. 45వ వార్డు కార్పొరేటర్ జీవన్సీ సీనియర్ నాయకులు కంపా హనుక గారి ఆధ్వర్యంలో ఈ వార్డులో గతంలో స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద ప్రజలకి పక్కా గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఆ ఇళ్లలో నివసిస్తున్నారో వారికి శాశ్వత హక్కుని అనేది ఇప్పటివరకు కల్పించి పట్టాలు ఇచ్చిన పాపానికి కూడా పోలేదు. గత పట్టాలు ఇబ్బంది కాకుండా అనేక కోర్టు కేసుల ద్వారా ఇళ్ల పట్టాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఉన్న తోక పార్టీల నాయకులు కానీ పేద ప్రజలకు ఇచ్చి ఇళ్ల పట్టాల పంపిణీని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా అధిగమించి, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అహర్నిశలు కూడా ప్రతిక్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ పేదవాడి అభ్యున్నతి ధ్యేయంగా పేదవాడు ప్రగతి పదంలో నివసించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళను నిజం చేయాలని ఆయన పడుతున్న తపన తాపత్రయానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో 98% పైగా ఇల్లు లేని అక్క చెల్లెమ్మలందరూ కూడా సొంతింటి కళను నిజం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గతంలో ఉన్న శివశంకర్ రజక కాలనీకి సంబంధించి కానీ, సంతోష్ మాత కాలనీ కానీ, అదేవిధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడి గతంలో ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిర్లక్ష్యం వల్ల కేవలం వ్యాపార ద్వారంతో నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గానికి సంబంధించిన టిట్కోయిల్కి సంబంధించి చొరవ తీసుకుపోగా అదే ఎమ్మెల్యే ఈ ఉత్తరాంధ్రలో సుమారు 4,000 నుంచి 5,000 ఇళ్ళు టిట్కోయిల్ కాంట్రాక్ట్ చేపట్టడం జరిగింది. ఆ ఎమ్మెల్యే ఎవరనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. స్థానికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి టెండర్ వేయకుండా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాది ఇళ్ళకి ఆయన టెండర్ వేసి కాంట్రాక్టులు దక్కించుకుని ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది మాజీ శాసనసభ్యులు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈరోజు ప్రజల అభిలాషకి, ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలనేది. అందులో ఈరోజు మేము పట్టాలు ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మాకు ఆ గౌరవం, ఆనందం మాకు దక్కింది. ఈరోజు చూసాం కొంతమంది వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఎందుకంటే ఇల్లు అనేది అసామాన్య విషయం కాదు. పైగా ఇదంతా కూడా ప్రైము విశాఖపట్నం నడిబొట్టిన నేషనల్ హైవేని ఆనుకుని రేపు ఇన్నార్బిట్మన్ లాంటి అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించే మాలు ఇక్కడ, అదేవిధంగా ఒక ఐటీ టవరు, 5 స్టార్ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్న ఏరియాల్లో సరైన సమయంలో సరైన విధంగా ఇది శాశ్వత పరిష్కారం చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ కాలనీకి సంబంధించి చిన్న చిన్నగా సమస్యలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా రేపు రాబో రోజులన్నింటినీ కూడా పరిశీలించి వీళ్ళు సుఖంగా మెరుగైన మౌలిక వసతులతో సుఖజీవనం సాగించే విధంగా, అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇనార్బిట్మాల్లో రేపు ఉపాధి కల్పించే విధంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది స్థానికులకే 175 ఉద్యోగాలు ఇవ్వాలని, 75%. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికో కాలినడకని వెళ్ళి ఉద్యోగం చేసుకొచ్చే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మళ్ళీ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనూప్ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు పైడి రమణ గారికి, ముఖ్యంగా ఎంఆర్ఓ గారు కూడా చాలా ఎప్పటికప్పుడు ఆయన వీళ్ళందరి చేత కూడా కట్టించండి, అందరూ కూడా ఇద్దామని చెప్పడం జరిగింది. ఈ నాయకులకి, కాలనీ నాయకులకి, రమణ గారికి కావచ్చు, అదేవిధంగా సత్యనారాయణ గారికి కావచ్చు, అదేవిధంగా
అందరికీ లోకల్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మొత్తం అందరికీ ఇస్తాం. ఎవరైతే గతంలో ఓటేస్తారో పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చాం. 100% లబ్ధిదారులు అనేవారు ఎవరైతే ఉన్నారో, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రేపు 5వ తారీఖు కల్లా 100% కూడా ఏఎస్ఆర్ నగర్ కానీ, చిట్టుబాబు కాలనీ కానీ, సంతోష్ మాత కాలనీ కానీ, శివశంకర్ కాలనీ కానీ అందరికీ కూడా 5వ తారీఖులో అందరికీ కూడా అందజేస్తాం. ప్రజలందరిలో జాతీయ భావాన్ని నింపాలనే ఉద్దేశంతో నా ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో విశాఖపట్నం బీచ్ రోడ్లో జీవీఎల్ వైబ్రెంట్ వైజాగ్ రిపబ్లిక్ ఉత్సవ్ ఘనంగా నిర్వహిస్తున్నాము. గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఈ నెల 26వ తేదీన ఉదయం బీచ్ రోడ్లో ఫ్రీడమ్ కలర్స్ వాక్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు దేశభక్తితో కూడుకున్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, ఈ నెల 26, 27 తేదీల్లో సాయంత్రం మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశాము. సెలబ్రిటీలు, కళాకారులు మ్యూజికల్ నైట్లో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. విశాఖ వాసులకు అభివృద్ధితో పాటు ఆనందాన్ని పంచాలనే సంకల్పంతో రాజకీయాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సందర్భంగా విశాఖ ప్రజలందరూ పెద్ద ఎత్తున జీవీఎల్ వైబ్రెంట్ వైజాగ్ రిపబ్లిక్ ఉత్సవంలో పాల్గొనాలని కోరుతున్నాను. ఈ బీచ్ రోడ్ ఒక మహత్తర కార్యానికి వేదిక కానుంది. ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో మేము అనుకోవటం జరిగింది. దానికి అనుగుణంగా జనవరి 26 రిపబ్లిక్ డే ఉదయం 6 గంటలకి ఇక్కడి నుంచే ఫ్రీడమ్ కలర్స్ వాక్, అందరూ కూడా ఒక రంగుల నడక, జాతీయ జెండా రంగుల్లో ఉన్నటువంటి టీషర్ట్స్తోనూ, అలాగే కలర్ రిబ్బన్స్తోనూ, జాతీయ జెండాతోనూ ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఏ వయసు వారైనా సరే, దీనికి వయసుతో సంబంధం లేదు, ఖచ్చితంగా యువత పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలని తలపిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా మరి జాతీయమయం. నిన్న దేశమంతా రామమయం అయిపోయింది. శ్రీరాముడి భక్తి శ్రద్ధలతో పవిత్రమైంది. ఈ జనవరి 26న జాతీయ భావంతో ఈ ప్రాంతాన్ని అంతా నింపాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉదయమే ఈ ఫ్రీడమ్ కలర్ వాక్ దీన్ని జరపడం జరుగుతుంది. ముందుగా అందరూ ఇక్కడే మనం ఎక్కడైతే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామో ఈ ప్రాంతం నుంచి కాళీమాత టెంపుల్కి దగ్గరగా, ప్రస్తుతం ఇక్కడ డ్వాక్రా బజార్ ఉంది, దాని ఎదురుగా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఎక్కడైతే నేవీ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయో ఇక్కడే ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేసి ఇక్కడే ఉదయమే మరి భక్తి పాటలతో, మ్యూజిక్ బ్యాండ్తో ఈ కలర్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచించడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరి పిల్లలకు, స్కూల్ పిల్లలకు, ఇతర పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, అది కూడా దేశభక్తితో కూడినటువంటి పాత్రలతో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, చిన్నపిల్లలకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్, ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి రిపబ్లిక్ డే నాడు ఒక మంచి ఆనందభరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి ఆలోచన చేసి మరి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళటం జరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు మరి 26వ తేదీ సాయంత్రం, అలాగే 27 జనవరి సాయంత్రం 2 రోజులు ఈవినింగ్ ఒక ప్యాట్రియాటిక్ మ్యూజికల్ నైట్స్, ఈ 2 కూడా 2 రోజుల్లో జరపనున్నాం. ఖచ్చితంగా విశాఖ వాసులకి వైబ్రెంట్ వైజాగ్ అయితే ఎలా ఉండాలి, ఎలా ఉంటుందో దాన్ని పరిచయం చేస్తూ ఒక చక్కటి వాతావరణంలో, మరి దేశభక్తి పూరితమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేయటం జరిగింది. సో విశాఖ వాసులకి అభివృద్ధితో పాటు కూడా ఆనందం పంచాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమానికి మళ్ళీ మరొకసారి పూనుకోవటం జరిగింది. వైబ్రెంట్ వైజాగ్ రిపబ్లిక్ ఉత్సవ్ పేరుతో దీన్ని జరుపుతున్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా వైబ్రెంట్ వైజాగ్ అన్నది ఒక కాన్సెప్ట్ కావాలి. ప్రతి ఒక్కరికి వైజాగ్ అన్నది వైబ్రెంట్గా ఉండే విధంగా, చక్కగా మరి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే విధంగా మా తరఫు నుంచి అనేక యాక్టివిటీస్, ఇనిషియేటివ్స్ తీసుకోవాలని ఆలోచన చేయడం జరిగింది. సో ఈ రిపబ్లిక్ డే, 75th రిపబ్లిక్ డే విశాఖపట్నం వాసులకి ప్రత్యేక మరి రిపబ్లిక్ డే కానుంది అన్నదానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2 సాయంత్రాలు కూడా అనేక మంది కళాకారులు వచ్చి, అనేక మంది సెలబ్రిటీస్, కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించబోతున్నారు, ప్రజల్ని అలరించబోతున్నారు.
సో దీనికి విశాఖ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్యాట్రియాటిక్ ఫెర్వర్లో వైజాగ్ ముందుంది, రాష్ట్రంలోనే అతి ముందుంది అన్నటువంటి ఒక సిగ్నలింగ్ చేయటం కోసం కూడా అందరూ తరలి రావాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తూ ఈ 2 రోజులు జనవరి 26, జనవరి 27 ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ ఈ రిపబ్లిక్ ఉత్సవానికి కేటాయించాలి. తప్పనిసరిగా మీకు సరైనటువంటి ఆనందం, సరైనటువంటి అవకాశం దొరుకుతుందని అందరికీ మనవి చేసుకుంటూ జనవరి 26 ఉదయం 5 గంటల నుండి ఫ్రీడమ్ కలర్ రన్ లో మనందరం భాగస్వామ్యమై అద్భుతమైన మన దేశభక్తిని అందరికీ చాటి చెబుదాం. అదే రోజు సాయంత్రం టాలీవుడ్ ఈరోజు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు నేషనల్ హైవే నుంచి బొజ్జన్నకొండ మాన్యుమెంట్ వరకు 1,37 లక్షలతో ఒక సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిగా గావించి ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు పార్లమెంటు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అందరు శాసనసభ్యుల సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతానికి ఒక మకుటాయమానంగా మణిహారంగా ఉన్నటువంటి బొజ్జన్నకొండ ప్రాంతం గురించి అనేక సందర్భాలలో మనం మాట్లాడుకుంటూ ఈరోజు ఇప్పుడే మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు అమర్నాథ్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే కేంద్రం నుంచి మనం 7,30,00,000 రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ తెచ్చుకున్నాము. నిర్మాణం కూడా ఇంచుమించుగా ఒక 3/4 అయితే పూర్తిగా వచ్చి తప్పనిసరిగా అది పూర్తి అవుతున్న సందర్భంలో ఈ ప్రాంతం మరింత పర్యాటకంగా అభివృద్ధి చెంది పర్యాటకులకు సదుపాయాలు కానీ ఒక అప్రోచ్ రోడ్డు కానీ మరి నిర్మాణం చేసి మరింతగా ఏదైతే అభివృద్ధి లేదని అనుకున్న వాళ్ళకంతా కూడా ఇదొక నిదర్శనం అవబోతుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ రోడ్డు ఉంది, అనేక సందర్భాల్లో పాడైనా కూడా ఎవ్వరు కూడా దీని గురించి పట్టించుకున్న సందర్భం లేదు. మరి ఇవాళ అత్యధికంగా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి, ఎందుకంటే ఇది ఒక రోడ్డుగా చూడలేదు, ఇది పర్యాటకానికి ఒక అనుకూలంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో, ఎందుకంటే విశాఖపట్నం నుంచే కాదు విదేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు అనేక మంది పర్యాటకులు మరి ఈ బౌద్ధారామానికి వచ్చి ప్రార్థనలు చేయడం మనం చూస్తూ ఉన్నాము. మరి భవిష్యత్తులో మరింతగా దీనికి వన్నెలు అదేవిధంగా మనం ఇటువైపు బ్యూటిఫికేషన్, ప్లాంటేషన్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి మరి ఈ కొండ ప్రాంతానికి వచ్చే అందరికీ కూడా ఇది ఒక మంచి ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఒక మానసిక ప్రశాంతతను, ఒక బుద్ధిజం యొక్క ఆచరణీయమైన మార్గాలైనటువంటి అహింసాయుత జీవన విధానాన్ని కూడా ప్రబోధించి భవిష్యత్ తరాలకి ఇది ఒక మంచి మార్గదర్శనంగా ఉండబోవాలని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎప్పుడూ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి అనేక మంది ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు మేము చేసిన అభివృద్ధే అదొక సమాధానం కాగలదని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, ఎందుకంటే దీని తర్వాత మనం అనకాపల్లి పట్టణానికి 32 సీసీ కెమెరాల ఎంపీ ల్యాడ్స్తో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా ఇమ్మీడియట్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సీసీ కెమెరా సిస్టమ్ ద్వారా, ఒక నిఘా వ్యవస్థ ద్వారా మరి ఆ శాంతియుత వాతావరణాన్ని కూడా అనకాపల్లి పట్టణంలో కల్పించడం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం అక్కడ కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో 32 సీసీ కెమెరాలు ఎంపీ ల్యాడ్స్తో 10 లక్షలతో దాన్ని కూడా మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ. జగనన్న మెడలు వంచుతా అన్నారుగా, ఏమైంది? షర్మిల. ఏపీకి ప్రత్యేక హోదాను బీజేపీ ఎందుకు ఇవ్వడం లేదని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. హోదా కోసం రాష్ట్ర ఎంపీలు బీజేపీని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. జగనన్న గారు బీజేపీని హోదా గురించి ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా కోసం బీజేపీ మెడలు వంచుతానని జగన్ అన్నారు. ఇప్పుడు ఏమైంది జగనన్న గారు? సమాధానం చెప్పాలి అని ఇచ్చాపురంలో వైఎస్ఆర్ పైలాన్ వద్ద జరిగిన సభలో ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు అసలు మూసే ఎక్కడం లేదు. ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే
వాళ్ళ మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక హోదా కోసం పెట్టాలన్నాడు ప్రధానమంత్రి అయిన తర్వాత. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వాల్ శర్మ ఆయన మాటలు ఆఖరు రాహుల్ గాంధీ అట రావణుడట, నరేంద్ర మోడీ ఏమున్నాడో చెప్తలేడు. యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు మహారాష్ట్ర వరకు వస్తుంటే ఆయనను రావణుడు అనడమేంది? ఆయన 10 తలకాయలట. అసలు ఏం భాష మాట్లాడుతున్నావు రా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఒక చిన్న పిల్లాడు కూడా ఈ రాహుల్ గాంధీ మీద రావణుడు అనేది నేను వినలే. మణిపూర్లో ఇప్పటి వరకు 700-800 మంది చనిపోయారు. మహిళలు నడి రోడ్డు మీద నేకుడుగా నడుస్తున్నది. కానీ ప్రధానమంత్రికి సమయం లేదు. ఒక్క రోజన్నా మణిపూర్ పోయినామా అని అడుగుతున్నా. ఆయన నట రాముడు అయిపోయిండు, రాహుల్ గాంధీ ఏమో రావణుడా? ఏం మాట్లాడతావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఇంత చెంచాగిరి అవసరం లేదు అంటున్నా. ఇది చెంచాగిరి అంటారు. ఇది కృష్ణదేవరాయలు గారు టీవీలో చూశాను నేను, రాజీనామా చేస్తున్నట్టుగా మార్నింగ్ చూడటం జరిగింది. కానీ సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని కులాలను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో నర్సరావుపేట పార్లమెంటు ఎంపీగా బీసీకి ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయాలని కృష్ణదేవరాయలు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది. అది డిస్కషన్ నడుస్తూ ఉంది. అలాపై సడన్గా ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నర్సరావుపేట సీట్ అయితే పార్టీ నిర్ణయం మేరకు ఒక బీసీకి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా రేపు బీసీకి ఇవ్వబోతా ఉన్నాం నర్సరావుపేట. దాంట్లో ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే నడవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన రాజీనామా ఏ ఉద్దేశంతో చేశారో, ఆయన ఆలోచన ఏందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా దానికి కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే. పార్టీ ఏం ఆదేశిస్తే అది చెయ్యాలి. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారమే పార్టీలు ఎవరైనా నడుచుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో చేశారో తెలియట్లేదు. ఏదైనా మేమైతే నర్సరావుపేట పార్లమెంటుకి ఒక బీసీకి ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, సామాజిక న్యాయం ఏ చేయాలో సామాజిక బస్సు యాత్రలు పెట్టేసి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాన్ని ఏదైతే వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగం పంచుకునే విధంగా అందరినీ కూడా గత ప్రభుత్వాలు గత నాయకుల్లో కాకుండా ఆచరణలో చూపిస్తూ ఉన్నాం. ఎందుకంటే నర్సరావుపేట పార్లమెంటుకు వచ్చేసి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఈరోజు ఓసీసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఉరవకొండ వైపు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పకుండా మరోసారి 6,500 కోట్ల రూపాయలు మహిళా సంఘాలు ఇస్తా ఉంటే ఎంతో ఆనందంగా నవ్వు ముఖాలతో ఎదురు చూస్తా ఉన్నారు. మీ అందరిలో ఎంతో నవ్వు కనిపిస్తా ఉంది. జగన్ గారు నిజంగా ఇది ఒక శుభ సూచకం. మహిళల్లో నవ్వు మొమ్ము కనపడడం అనేటువంటిది మన రాష్ట్రానికి ఎంతో శుభ సూచకమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్క విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు ఒక ఇన్పుట్ సబ్సిడీ పైన మాట్లాడడానికి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మా అనంతపురం జిల్లాలో 1,800 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ
కిరణ్ గారు బకాయి పడ్డాడు గత ప్రభుత్వం. అందరూ కూడా కరువు కాటకాల్లో చిక్కుకొని అలమటిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా? మీరందరూ ఒక్కసారి గమనంలో పెట్టుకోండి. అది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన చేసిన అప్పు మాకు సంబంధం లేదు, మేమివ్వం మా ప్రభుత్వం అనింది. రైతులు కరువు కటకాల్లో అల్లాడే రైతులకు 1800 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోతే నాకు సంబంధమే లేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ ఈరోజు మానవత్వం ఉన్న మహామనిషి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు పైసా కాదు, 2 పైసలు కాదు, 25,000 కోట్ల రూపాయలు రాష్ట్రం ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఈ సందర్భంగా ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా చేతులెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్ గారి ప్రభంజనం వీస్తా ఉంది.